హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మోటార్ వ్యాలీ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ అయితే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్గా 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే డియోనిసి అని చెప్పేసి ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు. అందులో ఇద్దరు సిబ్లింగ్స్ ఉంటారు అనమాట, బ్రదర్ అండ్ సిస్టర్. ఆ ఫ్యామిలీకి ఒక రేసింగ్ టీం కూడా ఉంటుంది. వాళ్ళు ఇటాలియన్ గ్రాండ్ టూరిజమోలో అయితే పార్టిసిపేట్ చేస్తుంటారు రేసింగ్ పరంగా. బట్ వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఇద్దరు సిబ్లింగ్స్ కూడా వాళ్ళ పాత్స్ డివైడ్ అయిపోతాయి భయ్యా. ఇద్దరు కూడా వాళ్ళ ఫాదర్ డియోనిసి ఫ్యామిలీని ఇన్హెరిట్ చేద్దాం అనుకుంటారు ఆ రేసింగ్ టీమ్ ని. బట్ ఇద్దరు పాత్స్ డివైడ్ అవ్వడం వల్ల బ్రదర్ ఏమో మన ఫాదర్ ఇచ్చిన ఆస్తుల ద్వారా రన్ అవుతుంటాడు. మరి ఎలినా ఏం చేసింది, ఏ టీమ్ ని క్రియేట్ చేసింది, మరి అసలు ఆ రేసింగ్ లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ మోటార్ వ్యాలీ సిరీస్. ఇక ఫుల్ వీడియోకి వెళ్ళిపోయి మీద వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వన్ టైం వాచబుల్ భయ్యా. చాలా మంది వన్ టైం వాచబుల్ అంటే మిస్ అండర్స్టూడ్ చేసుకుంటున్నారు. లైక్ వన్ టైం వాచబుల్ అంటే సిరీస్ లో ఏమన్నా రిపీటెడ్ లో చూస్తారని అడుగుతున్నారు. యా చూస్తారు. నేను వన్ టైం వాచబుల్ అన్నానంటే ఒకసారి చూసి వదిలేయచ్చు. మధ్య మధ్యలో కొన్ని బొక్కలు ఉన్నాయి కాబట్టి సిరీస్ లో ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్పేసి. లైక్ వన్ టైం వాచబుల్ కాకుండా సూపర్ గా ఉందంటే రీవాచ్ వాల్యూ ఉందని అర్థం సిరీస్ కి. సో అందుకే వన్ టైం వాచబుల్ అంటున్నా. అంటే కొన్ని బొక్కలు ఉన్నప్పటికీ ఫార్వర్డ్ చేసుకుంటూ చూడగలరు. ఇట్స్ లైక్ ఎంటర్టైనింగ్ వాచ్ అనమాట సిరీస్ అన్నది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే యా కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు ఇష్టమే భయ్యా. ఎందుకంటే రేసింగ్ మూవీస్ అంటే నాకు చాలా బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. అది కూడా ఈ గ్రాండ్ టూరిజమో లాస్ట్ టైం ఒక 2023లో అనుకుంటా ఇదే టైప్ లో ఒక మూవీ వచ్చిందనమాట. ఆబ్వియస్లీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో, అది కూడా ఇటాలియన్ రేసింగ్ టైప్ లో ఉంటుంది. సో దాని పరంగా నాకైతే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. సో ఆబ్వియస్లీ కాన్సెప్ట్ కూడా నాకైతే నచ్చింది. అండ్ నాకు టోటల్ 6 ఎపిసోడ్స్ లో తేల్చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది భయ్యా సీజన్ 1 అనేది. ఎందుకంటే మరీ ఓవర్ గా స్ట్రెచ్ చేయకుండా జస్ట్ 6 ఎపిసోడ్స్ లో కంప్లీట్ చేశారు. మంచి పని అనిపించింది నాకైతే అది. అండ్ 4 and 5 ఎపిసోడ్స్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సెటప్ కి ఫస్ట్ ఎపిసోడ్ అయితే చాలా రేసీగా తీసుకెళ్తారు. సెటప్ లోకి వెంటనే త్వరగా తీసుకెళ్లిపోతారు అనమాట. అది కూడా బాగా వర్కౌట్ అయింది. దాని తర్వాత 4th and 5th ఎపిసోడ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. టెక్నికల్లీ విజువల్లీ కూడా చాలా బాగా చూపించారు. అండ్ స్లో మోషన్ షార్ట్స్ ఉంటాయి ఆ రేసింగ్ సీక్వెన్సెస్ లో, అవన్నీ కూడా భలే వర్కౌట్ అయ్యాయని చెప్తా. అండ్ మెయిన్ గా రేసింగ్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా బాగా చూపిస్తారు. అండ్ మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్స్ వర్స్ట్ భయ్యా. రిలేషన్షిప్స్ అయితే కొన్ని ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, రిలేషన్షిప్ సీక్వెన్సెస్ ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. లిటరల్లీ అవి స్టోరీ నుంచి నన్ను చాలా డివైడ్ చేసినని చెప్తాను నేను. ఎందుకంటే 1 or 2 అయితే ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఎందుకంటే స్టోరీకి బ్యాక్ స్టోరీ కనెక్ట్ అవ్వాలి కాబట్టి, అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ పర్సన్స్ ఇవన్నీ కనెక్ట్ చేయాలి అండ్ ఎమోషనల్లీ వర్కౌట్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా. బట్ కొన్ని అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ ఉంటాయి అనమాట. రేసింగ్ చేసే ఇద్దరు మెయిన్ లీడ్స్ మధ్య అన్వాంటెడ్ రిలేషన్షిప్ ఒకటి ఉంటుంది. ఎవరైతే ట్రైనర్ ఉన్నారో తన రిలేషన్షిప్స్ కానీ, అండ్ మెయిన్ ఎలినా క్యారెక్టర్ ఉందో తన రిలేషన్షిప్స్, అండ్ గ్యాంబ్లింగ్ ఎలా అని చెప్పేసి చాలా చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అన్వాంటెడ్ అనిపించింది నాకు. అసలు అవేమీ వర్కౌట్ అవ్వలేదు. ఈ 6 ఎపిసోడ్స్ లో ఉన్న మధ్యలో డ్రామా అంతా కూడా వీటి మీద రన్ అవుతుంది అనమాట. సో అవి నాకు చాలా బోర్ తెప్పించాయి అండ్ మరీ ఓవర్ అనిపించింది నాకు. అవి అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఆ రేసింగ్ ఎమోషన్ కి మెయిన్ స్టోరీకి డీవియేట్ అయిపోతున్నాం అనమాట ఈ రిలేషన్షిప్స్ వల్ల. సో నాకు అవి అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ ఈ డ్రామా అంతా కూడా ఈ 2nd, 3rd ఎపిసోడ్స్ లో రన్ అవుతుంది. సో అందుకే నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ 6th ఎపిసోడ్ కూడా ఓకేష్ అనిపించింది ఎండింగ్ పరంగా కూడా. ఎందుకంటే మళ్ళీ సీజన్ 2 కి ప్లాన్ చేసుకున్నారన్నమాట. నాకు అంత వర్కౌట్ అవ్వలేదు ఆ సెటప్ ఇదంతా కూడా. లిమిటెడ్ సిరీస్ అయితే బాగుంది అనిపించింది భయ్యా నాకు. ఇది సీజన్ 2 కి చేసేంత లేదు, కావాలని సాగదీసినట్టు ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా ఫిల్లర్స్ ఉంటాయి. ఇలాంటి వాటికి సీజన్ 2 అన్నది నాకు అంత నచ్చలేదు. సో అందుకే నాకు 6th ఎపిసోడ్ కూడా ఓకేష్ అనిపించింది. అండ్ మెయిన్ గా ఈ ఇటాలియన్ గ్రాండ్ టూరిజమో అన్నది ఏదైతే ఉందో, టూరిజమో సంథింగ్ ఐ డోంట్ నో స్పెల్లింగ్, అది నేను మిస్టేక్ పలుకుంటే సారీ ఫర్ దట్. అండ్ మెయిన్ గా రేసింగ్ ఛాంపియన్షిప్ గురించి ఇంకా క్లియర్ గా చూపించచ్చు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది. లైక్ అంటే ఇట్స్ లైక్ డైరెక్ట్ తీసుకెళ్లిపోతారు, రేసింగ్లు జరిగిపోతూ ఉంటాయి, ఛాంపియన్షిప్ ఆడుతూ ఉంటారు. ప్రతి ఎపిసోడ్ కి ఒక రేసింగ్ సీక్వెన్స్ అయితే జరుగుతుంటుంది. అది మన స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ఫుల్ గా 5th ఎపిసోడ్ 6th ఎపిసోడ్ కి వచ్చేసరికి ఫుల్ క్లియర్ గా అర్థమవుతుంది ఆ ఛాంపియన్షిప్ గురించి అంతా కూడా. అదేదో స్టార్టింగ్ గే చూపించుంటే కొంచెం నాన్ లోకల్ ఆడియన్స్ కూడా ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది కదా నా ఫీలింగ్. అది కొంచెం క్లియర్ గా చూపించుంటే బాగుంది అనిపించింది. ఇటాలియన్ రేస్ వాళ్ళకి బాగానే అర్థమవుతుంది. అదర్ లాంగ్వేజెస్ కూడా డబ్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి కూడా అర్థం అవ్వాలంటే ఇంకా క్లియర్ గా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ గా సిరీస్ అయితే ఇట్స్ లైక్ ఎంటర్టైనింగ్ వాచ్ భయ్యా. నాకు ఓకే పర్లేదు అనిపించింది. అండ్ రివ్యూ మొత్తం కూడా కొంచెం ఇంగ్లీష్ ఎక్కువైపోయి ఉంటే సారీ, ఏమనుకోద్దు భయ్యా. ఎలాగో ఇంగ్లీష్ సిరీసే కాబట్టి పెద్ద పట్టించుకోలేదు నేను. జస్ట్ ఇప్పుడే సిరీస్ చూడటం వల్ల ఫుల్ గా ఇంగ్లీష్ లో చూసానేమో, ఇంకా అలా వచ్చింది. సో సారీ, తెలుగు వర్డ్స్ తక్కువ ఉంటాయి కనుక రివ్యూలో మళ్ళీ రికార్డ్ చేసే అంత టైం లేదు. మీరు చూద్దాము, జస్ట్ ఒక రేసింగ్ సీక్వెన్స్ ఎంటర్టైనింగ్ వాచ్ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. ఏదో అలా టైం పాస్ అయిపోద్ది, వన్ టైం వాచ్ అనమాట. ట్రై చేయండి, బట్ ఫ్యామిలీతో అయితే చూడొద్దు, అడల్ట్ కనెక్ట్ అయితే ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.